నమస్తే, నేను సిరి. రియల్ ఎస్టేట్లో మనకి చాలా వరకు డౌట్స్ ఉంటాయి. కొత్తగా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటున్నా, లేకపోతే ఒక దగ్గర ప్లాట్ తీసుకుంటున్నా, లేకపోతే ఒక బిల్డర్కి మనం ఏదైనా కట్టడానికి ఇచ్చినా కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. అవన్నీ ఎట్లా మరి బిల్డర్కి ఇచ్చిన తర్వాత ఒకవేళ మనం ఆ ఒప్పందాన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఎట్లా? సో ఇలాంటివన్నీ చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో అలాంటి డౌట్స్ అన్నీ మనకి నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు, చాలా ఇప్పటివరకు కూడా తను సేల్ చేసినవి కావచ్చు, ఏవైనా కూడా అన్నీ కరెక్ట్గా ఉంటాయి. తను ఏ చెప్పినా కూడా కరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు అనమాట. తనే మన రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. ఎట్లున్నారు? ఫెంటాస్టిక్ మేడం, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. ఇప్పుడు ఏంటంటే నాకు ఒక డౌట్. ఇప్పుడు మనము ఏంటంటే ఒకటి తీసుకున్నాం, ఒక ఫ్లాట్ తీసుకున్నాం, దానికోసం అగ్రిమెంట్ వేయించుకున్నాం, అంతా అయిన తర్వాత ఒక్కవేళ మనం అది క్యాన్సిల్ చేసుకుంటే ఆల్రెడీ మనం ఇచ్చిన అమౌంట్ బిల్డర్ దగ్గర నుంచి మనం తీసుకోగలుగుతామా లేదా, ఏంటంటారు అసలు? సో ఎప్పుడైనా సరే మనము ఈ లీగల్ విషయంలోనే చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తాయి రియల్ ఎస్టేట్లో. రియల్ ఎస్టేట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఎప్పుడైనా మనం ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఫస్ట్ మనం లీగల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అంటే ఏంటి? కట్టే బిల్డర్ కావచ్చు లేదా ల్యాండ్ లార్డ్ కావచ్చు, ఇవన్నీ క్లియర్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, దీంట్లో ఎంతమంది పార్ట్నర్స్ ఉన్నారు, వీళ్ళ పొజిషన్ ఎంత ఉంది దీంట్లో, సో వీళ్ళ షేర్ ఎంత ఉంది, ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి. తెలియదు అన్నప్పుడు ఏంటంటే లీగల్ అడ్వైస్ తీసుకోవడం అన్నిటికంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అది అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే, మనం ఎన్నిసార్లు పేమెంట్ చేస్తున్నాం, ఎలా పేమెంట్ చేస్తున్నాం, ఎంత రేషియోలో మనం మాట్లాడుకున్నాం. దీంట్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ నాది, మీరు బిల్డర్, నేను బిల్డింగ్ కట్టలేను, నాకు తెలియదు అవన్నీ, కానీ నా దగ్గర ల్యాండ్ ఉంది. మీరు బిల్డరు, మీ దగ్గర బిల్డింగ్ స్కిల్స్ ఉన్నాయి, మీరు ఎట్లా చేయాలి, మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు తెలుసు. మీరు నా దగ్గరకు వచ్చి ఏం చెప్తారు, మీ ల్యాండ్ ఎంత ఉంది, నేను నా దగ్గర ఇంత డబ్బు ఉంది, లేదా నేను ఇన్ని ఫ్లోర్లు వేస్తా, దీంట్లో నీకు ఇంత ఇస్తా, నాకు ఇంత ఇస్తా అని చెప్పి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఒక ఎంఓయూ రాసుకుంటారు, ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. టైం పీరియడ్ ఉంటుంది దానికి. ఇంత టైంలో ఇది, ఒకవేళ ఆ టైం దాటిన తర్వాత ఇంకా టైం పడిందంటే కనుక ఇంత టైంకి ఇంత ఛార్జ్ చేస్తా అని చెప్పి వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి వాళ్ళు ఒక అగ్రిమెంట్ అనేది రాసుకుంటారు. సో ఆ అగ్రిమెంట్ ప్రకారమే అది నడుస్తుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుంది, మొత్తం వాళ్ళు ఎట్లయితే కడుతూ ఉంటారో వీళ్ళు బయట ఆప్షన్ పెడతారు, అంటే బయట మనకి సేల్కి పెడతారు, కస్టమర్లు డబ్బులు ఇస్తూ ఉంటారు, వాళ్ళ నుంచి లోన్లు వస్తుంటాయి, అదేవిధంగా వీళ్ళు బ్యాంకుల దగ్గర నుంచి లోన్లు తీసుకుంటారు, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఒకసారి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మొత్తం అమౌంట్ వాళ్ళకి ఏదైతే హ్యాండ్ ఓవర్ పీరియడ్ ఉందో అప్పటి వరకు వాళ్ళకి మొత్తం ఇచ్చేస్తారు, వాళ్ళ షేర్ వాళ్ళది, వీళ్ళ షేర్ వీళ్ళది, ఇలా అమ్ముకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇది జనరల్గా జరిగేది. అండ్ ఇంకోటి డాక్యుమెంటేషన్, మనం ఏదైనా ప్రాపర్టీ కొనేటప్పుడు, ప్లాట్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఇల్లు కావచ్చు, లేదా మీరు అన్నట్టుగా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ నేను బుక్ చేసిన యాజ్ ఎ కస్టమర్గా, నాకు వద్దు, తర్వాత నా మైండ్ చేంజ్ అయిపోయిందో ఇంకేదో వల్ల నేను రిటర్న్ రావాలనుకుంటున్నాను అన్నప్పుడు, బయట జనరల్గా ప్రైవేట్ కంపెనీస్ ఎలా ఛార్జ్ చేస్తాయంటే 10%, 20% అట్లా ఛార్జ్ చేస్తాయి. కానీ యాజ్ పర్ ద రూల్ ఏంటంటే, ఎక్కడైనా మీరు ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత ఏదన్నా ఒక ఇబ్బంది వల్ల కానీ, లేదా మీకు ఏదన్నా పర్సనల్ విషయాల వల్ల కానీ మీరు డ్రాబ్యాక్ అవ్వాలనుకుంటే కొన్ని ప్రాపర్ రీజన్ చెప్పడం అనేది చాలామంది అడుగుతారు. ఎందుకు అవుతున్నారు, ప్రైస్ విషయమా, ఇంకోట డెవలప్మెంట్స్, ఇవన్నీ అడుగుతారు. తర్వాత మనం ఒకవేళ ఇన్ కేసు రిటర్న్ వెళ్ళాలి అనుకుంటే 2% ఛార్జ్ చేస్తారు. కొందరు ఏం చెప్తారు, లేలే 50% కట్ చేస్తాము, మొత్తం పైసలే ఇయ్యము అనే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కాకపోతే యాజ్ పర్ ద రూల్స్, నాకున్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా, మనం ఏంటంటే ఒక 2% అనేది ఛార్జ్ చేస్తారు. ఎందుకు? మీకోసం వాళ్ళు అగ్రిమెంట్ రాసి ఉంటారు, మీకోసం వాళ్ళ ల్యాండ్ మీకే అలాట్ చేసి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినా వాళ్ళకి అది సేల్ చేయరు. సో డెవలపర్ని బట్టి, బిల్డర్ని బట్టి ఇక్కడ చేంజెస్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్స్ వచ్చేసి 2% నుంచి 10%, కొందరు 20% వరకు ఛార్జ్ చేస్తారు. అంటే వాళ్ళు ఎట్లా అగ్రిమెంట్ చేసుకున్నారు, వాళ్ళు ఇచ్చే బెనిఫిట్ కావచ్చు, ఇవి టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయి ఇంటర్నల్గా. డ్యూ టు కొన్ని ప్రోటోకాల్స్ నేను కూడా అన్నీ ఆన్లైన్లో చెప్పలేను. సో అలా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారమే ఏదైతే అగ్రిమెంట్ టైం పీరియడ్ ఉందో ఆ టైం పీరియడ్ వరకే ఉంటుంది. టైం పీరియడ్ దాటింది అనుకోండి, దాటిన దాన్ని బట్టి వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే ఆల్రెడీ డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మినిమం 1%, 2% ఇంట్రెస్ట్ కింద మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. అంటే టోకెన్ అమౌంట్ ఇంత అని ఉంటుంది, అంటే అగ్రిమెంట్ వేసుకునేటప్పుడు ఇంత అమౌంట్ అని ఉంటుంది. అంటే ఒకవేళ ఒక ₹1,00,00,000 అనుకోండి, మనం తీసుకున్నప్పుడు టోకెన్ అమౌంట్ ₹1,00,00,000 కట్టారనుకోండి, మీరు ఇప్పుడు 10 to 20% అంటున్నారు. అంటే 80 lakhs ఇస్తారా, లేకపోతే 70 lakhs ఇస్తారా, 90 lakhs ఇస్తారా? అది మనం అగ్రిమెంట్ రాసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఎప్పుడైనా కానీ నేను కూడా చాలాసార్లు కస్టమర్లకు కూడా చెప్తాను, ప్రాపర్టీ కొనేటప్పుడు ఒకటే మైండ్లో పెట్టుకోకండి, మీరు అమ్మేటప్పుడు కూడా మైండ్లో పెట్టుకుని అంటాం. అదేవిధంగా అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కూడా అన్నీ క్లియర్గా ఉన్నాయి, మనకు లోన్లు వస్తున్నాయి, లేదా మనకు ఎలిజిబిలిటీస్ ఉన్నాయి, మన దగ్గర బడ్జెట్ ఉంటేనే ఫర్దర్ స్టెప్ ఇస్తారు ఎవరైనా. లేకపోతే ₹1,00,00,000 కావచ్చు, లేదా 10 లక్షలే కావచ్చు, ఎందుకు కడతారు డబ్బులు? సో ఒకసారి మన జేబులో నుంచి పోయినాయంటే మనకు వస్తాయి రావా అనేది డౌట్ ఉంటుంది చాలామంది. కాబట్టి మనం ఏం చేయాలంటే,
ఎంత టైం పీరియడ్ వరకు అగ్రిమెంట్స్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇక్కడ డాక్యుమెంట్ రాసుకునేటప్పుడే క్లియర్గా రాసుకోవాలి. మీరు మోడ్ ఆఫ్ పేమెంట్ ఏ విధంగా ఇస్తున్నారు, ఒకవేళ నోట్ పాయింట్లు ఇవన్నీ మెన్షన్ చేస్తారు. ఇన్ కేసు మీరు రిటర్న్ వెళ్తే ఎంత పర్సెంటేజ్ ఛార్జ్ చేస్తారు, ఒకవేళ మీరు రిటర్న్ తీసుకోవాలంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, క్యాన్సిల్ చేసుకోవాలంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, రేపటి రోజు రీసేల్ చేసుకోవాలంటే ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది, ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలుసుకున్న తర్వాతనే మనం ఫర్దర్ స్టెప్ వేయాలి. ఏదో బ్లైండ్గా వాళ్ళు చెప్తున్నారని సంతకాలు పెట్టుకుంటూ పోవద్దు. అట్లా పెట్టుకుంటూ పోతే మేము అగ్రిమెంట్ రాసినామండి అని చెప్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద చాలా కంపెనీలకు కూడా అట్లా నోటీసులు వచ్చినాయి కోర్టు నుంచి, గవర్నమెంట్ నుంచి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎక్కడైనా సరే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం మీరు ఒకటి చెప్పిన తర్వాత, ఒకటి ఇట్లా ప్రొసీడ్ అయిన తర్వాత మ్యాక్స్ ఇంత పర్సంటేజే కట్ చేయాలి, అంతకన్నా ఎక్కువ కట్ చేయొద్దు, అంతకన్నా ఎక్కువ కట్ చేస్తే మీ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి మనం కొనాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక లీగల్ వెరిఫికేషన్ చేసుకోవడము, అది రైట్ ప్లేసా కాదా, రైట్ లొకేషన్లోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా లేదా, రైట్ బిల్డరా కాదా, వాళ్ళ రెప్యుటేషన్ ఎలా ఉంది మార్కెట్లో, క్రెడిబిలిటీ ఎలా ఉంది, రేపటి రోజు నేను రీసేల్ చేయాలంటే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఏంటంటే కొందరు ఏంటంటే ఫస్ట్ అగ్రిమెంట్లలో ఇవేమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ పార్కింగ్ ఉండదు, క్లబ్ ఎమ్యూనిటీస్ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ ఫస్ట్ ఏం చెప్తారు, కొన్ని ఫ్రీ అంటారు. అన్ని ఫ్రీ అని చెప్పారు, కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ చెప్తారు. మీరు జిమ్ వాడాలంటే ఇంత ఫీజు కట్టాలంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ పూల్ వాడాలంటే ఇది, దీంట్లో మీకు ఇవి ఫెసిలిటీస్ కావాలంటే ఇవి, ఇలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. కార్ పార్కింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్ ముందే చూసుకోవాలి. సో వాళ్ళు ఎంత ఏరియాలో కడుతున్నారు, ఎలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తున్నారు, మెయింటెనెన్స్ ఛార్జెస్ ఏముంటాయి దీంట్లో. సో కొందరు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటారు, ఇంత టైం వరకు మేము కడతాము, తర్వాత మీకు మంత్లీ ఇంత అమౌంట్ కూడా ఇస్తాం మేము అని. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే మనం రాసుకునేటప్పుడే జాగ్రత్త చూసుకోవాలి. అన్నీ రాసుకునేటప్పుడే జాగ్రత్త తీసుకొని అప్పుడు మాత్రమే ఫర్దర్గా స్టెప్ వేయాలి. మనం బ్లైండ్గా ఏదో అడ్వర్టైజ్మెంట్లు చూసి బ్లైండ్గా ఎవరో చెప్తున్నారని తొందరపడి కొన్నాం అనుకోండి, అప్పుడు మనం లాస్ అవుతాం. ఇంకోటి ఏంటంటే ఆ పేపర్లో ఒక 8-10 పేపర్లు ఉంటాయి, అన్నీ మనకు తెలియదు. మనకి తెలియదు అన్నప్పుడు ఖచ్చితంగా ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ని కానీ, ఒక లీగల్గా ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్న లాయర్ ఉన్నారో అలాంటి వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకొని మాత్రమే ఫర్దర్గా ముందుకెళ్ళాలి. అండ్ ఈ లీగల్ ఒకటి చూసుకోవడం, బిల్డర్ రెప్యుటేషన్ చూసుకోవడం, లొకేషన్ చూసుకోవడం, ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల కష్టార్జితం మనం పెడుతున్నాం. అండ్ ఇవి ఇంకొక అడ్వాంటేజ్ ఏముంటుందంటే మనం బ్యాంక్ లోన్ త్రూ తీసుకుంటే మోసాలు జరగడానికి కొన్నిసార్లు కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎట్లా అంటే వాళ్ళు లీగల్ వెరిఫికేషన్ అంతా వాళ్ళు చేసుకుంటారు, అన్ని క్లియర్ ఉన్నాయనుకుంటేనే వాళ్ళకి లోన్ ఇస్తారు వాళ్ళు, లేకపోతే ఇయ్యరు. కాబట్టి అలాంటి సందర్భాల్లో కూడా కొంచెం క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని ఫర్దర్గా స్టెప్ వేస్తే బెటర్. అండ్ ఏది ఇచ్చినా కూడా రిటర్న్లో ఉండాలి. అంటే మీకు కట్టినప్పుడల్లా ప్రతిసారి రిటర్న్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 కోటి రూపాయల ప్రాపర్టీ అనుకుందాం, 10 లక్షలు కట్టారు, దానికి ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు. మధ్యలో మీ దగ్గర 20 లక్షలు వచ్చినాయి, 20 లక్షలు ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ అగ్రిమెంట్ రాయాలి. ఇగో నాకు ఈ డేట్లో ఈ అమౌంట్ ఇచ్చారు, ఈ డేట్లో ఈ అమౌంట్ ఇచ్చారని చెప్పి ప్రతిదీ కూడా నోటెడ్ అయి ఉండాలి. సో కొందరు ఏం చేస్తారు, దాన్ని మనకి నోటరీ చేసుకుంటారు. కొందరు ఏం చేస్తారంటే ఒక లాయర్ దగ్గర మనకి దానికి సంబంధించిన అన్ని కూడా డాక్యుమెంట్స్ అన్ని కూడా రైటింగ్ రాసి తీసుకుంటారు వాళ్ళ దగ్గర. సో అప్పుడు రైటింగ్ రాసి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ రేపటి రోజు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెట్టినా లేదా మనకి ఏదైనా ప్రెజర్ చేసినా అప్పుడు మనం కూడా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. రైట్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.